ఒక సెంటెన్స్లో ప్రిపోజిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెండు వస్తువుల మధ్య ఉన్న సంబంధం ఎలా అని ఈ ప్రిపోజిషన్సే చెప్తాయి. ఎన్ని ప్రిపోజిషన్స్ ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి, ఎలా వాడాలి అని చాలా స్పష్టంగా విత్ నైస్ ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో నేర్పించబడుతుంది. Hi, so today's topic is prepositions. Prepositions are the words that talk about positions of nouns. Use your fair notes for this class and use another book for your homework. Make notes when you see this symbol. You may pause the video when you see this and resume when you are done taking notes. This is how the symbol looks like on the bottom right of your screen. So, what are prepositions? Prepositions are words that tell about position. ఆ వర్డ్స్ని మనం ప్రిపోజిషన్ అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అబవ్. దిస్ ఈస్ అబవ్ అంటే యూ కెన్ సీ ఎ కేక్ అండ్ యూ కెన్ సీ ఎ బాక్స్, రైట్? ఎస్, ద కేక్ ఈస్ అబవ్ ద బాక్స్. ద కేక్ ఈస్ ఆన్ ద బాక్స్. The cake is below the box. The ball is under the box. సో బిలోకి అండర్కి ఏంటంటే డిఫరెన్స్, బిలో కూడా కిందనే, అండర్ కూడా కిందనే, కానీ అండర్ కింద కూడా ఉంటుంది, నేల పైన కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాట్ ఈస్ బిలో ద టేబుల్ అనాలా, అండర్ ద టేబుల్ అనాలా? ఎందుకు అండర్ ద టేబుల్ అంటామంటే అది కిందనే ఉంది, టేబుల్ కింద, కానీ అది ఒక నేల పైన కూడా ఉంది, ఒక సర్ఫేస్ పైన కూడా ఉంది, అప్పుడు అండర్ అంటాము. లైక్ ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్ అంటాము. కానీ నా చెయ్యి ఇప్పుడు నేను టేబుల్ కింద పెట్టాను, అప్పుడు బిలో. గాట్ ఇట్? సో అబౌవ్, ఆన్, బిలో, అండర్. అలానే బిసైడ్. బిసైడ్ అంటే పక్కన. విత్ అన్న కూడా పక్కననే. సో మనము బిసైడ్, విత్, బై, నెక్స్ట్ టు, ఇవన్నీ ఇన్ అ వెరీ క్లోజ్ and similar context we use these words. There's another set of videos that will actually talk about parts of speech in great detail, where I'll specifically explain and we'll do fill in the blanks and exercises for each of these prepositions. For now, understand that beside anna, with anna is usually used in similar context. Beside ante pakkana, with ante tanato paatu. సో తనతో పాటు అనేటప్పుడు పక్కనే ఉంటుంది అన్న మీనింగ్లో మాట్లాడిస్తూ ఉంటాము. అలానే నెక్స్ట్ టు అన్న, బై అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పిక్చర్లో లైక్ యూ కెన్ సీ హియర్, ద బాల్ ఈస్ నెక్స్ట్ టు ద బాక్స్, ద బాల్ ఈస్ బై ద బాక్స్ అని కూడా అంటారు. అంటే పక్కనే, అట్లా బాల్ ఈస్ బై ద బాక్స్, ద బాల్ ఈస్ బిసైడ్ ద బాక్స్, ఇలా కూడా అనొచ్చు. ఆర్ విత్ అని కూడా అనొచ్చు. ఓకే ఓకే. So next, in front of, mundu, the ball is in front of the box, the ball is behind the box. Mundu, venakala. And notice in front of is a single word, although it's made of three different words, but we treat it as a single preposition. Okay ma? Alane along and across. So along ante ఇప్పుడు రోడ్ ఎలా ఉందో, రోడ్ ఎంత లెంత్ ఉందో అదే లెంత్లో మనం బాల్ని ఇప్పుడు వదిలితే అది అలాంగ్. అదే రోడ్కి అడ్డంగా వదిలితే, క్రాస్ చేస్తున్నట్టు వదిలితే అది అక్రాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేబుల్ ఉంది, స్కేల్ ఉంది మీ దగ్గర. ఇప్పుడు టేబుల్ లెంత్ని మీరు మెజర్ చేయాలి. అయితే మీరు ఏం చేస్తారు, స్కేల్ని టేబుల్ని స్ట్రైట్గా పెడతారు ప్యారలల్గా మెజర్ చేయడానికి. దాన్ని ఏమంటాం, అలాంగ్ అంటాము. అంటే అది ఏ లైన్లో ఉందో ఇది కూడా అదే లైన్లో ఉంటే దాన్ని అలాంగ్ అనాలి. సపోజ్ అడ్డంగా ఉంటే అక్రాస్ అనాలి. అండర్స్టూడ్? ఓకే, సో లెట్ us look the positions again. Above, on, below, under, beside, with, next to, by, beside, ఇలా ఏదైనా అనొచ్చు. In front of, behind, along, across. ఓకే, ఎస్. ఓకే, ఎనీ డౌట్స్ అడగండి. నో డౌట్స్? ఓకే మా, ఈ నోట్స్ ఇది మీరు ఎట్లా రాసుకున్నా అంటే
ఈ వర్డ్స్ రాసుకోండి, ఇవి మనకి ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ మీకు ఇలా సజెస్టివ్ ఫిగర్స్ కూడా ఏమైనా రాసుకోవాలనుకుంటే జస్ట్ ఒక బాక్స్ ఇట్లా రాసుకొని దానిపైన బాల్ అలా పెట్టడం, ముందు వెనకాల అట్లా పెట్టడం చేయొచ్చు. ఐ విల్ టీచ్ యూ ఫ్యూ టిప్స్ ఆన్ హౌ యూ కెన్ డ్రా అ బాక్స్. వన్, ఎదర్ యూ కెన్ డ్రా అ బాక్స్ లైక్ దిస్, ఆర్ ఇలా డ్రా చేసి మీరు ఇట్లా 3Dలో డ్రా చేసుకోవాలంటే ఇలా డ్రా చేసి యూ కెన్ యాక్చువల్లీ జాయిన్ దిస్ లైక్ దిస్. సో లైక్ అబౌవ్, ఆన్, బిలో, అండర్, మీకు ఎలా కన్వీనియంటో ఈ పిక్చర్స్ని మీరు ఎలా రాసుకుంటారో రాసుకోండి. దట్ ఈస్ అప్ టు యూ. ఇఫ్ యూ వాంట్ టు డ్రా దీస్ పిక్చర్స్ టు అండర్స్టాండ్ బెటర్, యూ మే. If you don't want to also, it is fine. I will share the link to this presentation below. You can download and have it for your reference later. Next slide. In the sink, out the sink, or out of the sink, in or inside the box, or out or outside of the box, outside the box or out of the box. Okay, yes, hello, okay, yeah, you're following, right? Okay, the ball is jumping up the steps, the ball is rolling down the steps. సో పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, అప్ డౌన్. ద బాల్ ఏ క్లైంబింగ్ అప్ ద స్టెప్స్ అని కూడా అనొచ్చు. ద బాల్ ఈజ్ రోలింగ్ డౌన్ ద స్టెప్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో బిఫోర్, ఆఫ్టర్, టాప్, బాటమ్. సో బిఫోర్, ఆఫ్టర్, ముందు, తర్వాత. ఓకే, లైక్ బిఫోర్ యూ కెన్ సీ హియర్, ఫస్ట్ ఏముండింది, స్క్వేర్ ఉండింది, స్క్వేర్ ఏమైపోయింది, సర్కిల్ అయిపోయింది. సో బిఫోర్ ఇట్ వాజ్ అ స్క్వేర్, ఆఫ్టర్ ఇట్స్ అ సర్కిల్. ఎస్, ఇట్స్ అ క్యూబ్ యాక్చువల్లీ, బట్ ఎనీవేస్ యూ అండర్స్టూడ్ ద లాజిక్ రైట్ ఆఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే, సిమిలర్లీ టాప్, బాటమ్, పైకి, కింది. సో అప్, డౌన్, టాప్, బాటమ్కి డిఫరెన్స్ అర్థం ఏంటంటే పైకి వెళుతుంది, కిందికి వస్తుంది, అలాంటి పైకి కిందికి అప్ అండ్ డౌన్ అనాలి. పైన ఉంది, కింద ఉంది, అది టాప్ అండ్ బాటమ్. అంటే ఒకటేమో మూవ్మెంట్ గురించి మాట్లాడుతుంది, ఒకటేమో పొజిషన్ గురించి మాట్లాడుతుంది. టాప్ అండ్ బాటమ్ ఏమో పొజిషన్స్ అనమాట. పైన ఉంది, కింద ఉంది. లైక్ ద గర్ల్ ఈస్ టాప్ ద ladder, ద గర్ల్ ఈస్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ladder. ఓకే, సో అది పొజిషన్స్. ద గర్ల్ ఈస్ క్లైంబింగ్ అప్ ద ladder, ద గర్ల్ ఈస్ క్లైంబింగ్ డౌన్ ద ladder. సో సేమ్ అప్ అండ్ డౌన్ చెప్పి కూడా చెప్తున్నాను, కానీ ఇక్కడ మీనింగ్ ఏంటి, మూవ్మెంట్ గురించి చెప్తున్నాను. అప్పుడు టాప్ అండ్ బాటమ్. సో దిస్ ఇస్ థర్డ్ సెట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ దట్ వీ విల్ లర్న్. ఓకే, ఫ్రమ్ టు అంటే ఫ్రమ్ దిస్ బాల్ టు దట్ బాల్, ఫ్రమ్ కన్యాకుమారి టు చెన్నై. సో ఇక్కడి నుంచి అక్కడి వరకు దాన్ని ఫ్రమ్ టు అని అంటాం. సో జనరల్లీ ఫ్రమ్ టు కలిసే వస్తాయి. అది టైం గురించి అన్నా, ప్లేస్ గురించి అన్నా, పొజిషన్ గురించి అన్నా. లైక్ ఫ్రమ్ హెడ్ టు టో, దట్స్ ఆల్సో ఫ్రమ్ టు టు. ఓకే, ఓకే, నెక్స్ట్ వన్, ఆఫ్. ఆఫ్ అంటే తనది. కార్ ఆఫ్ జాన్, లేకపోతే జాన్స్ కార్. కార్ ఆఫ్ జాన్ అంటే జాన్ కార్, తనది అంటే ఆఫ్. ఫార్ కోసం, ఈ గిఫ్ట్ మీ కోసం. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫార్ యూ, దట్ ఈస్ ఫార్. సో ఫ్రమ్, టు, ఆఫ్, ఫార్. రైట్, ఓకే. నెక్స్ట్ బై. ఇంతకుముందే బై మనం చూసాము. లైక్ బై అంటే పక్కనున్నా కానీ బై అని అనొచ్చు. లైక్ ద బాల్ ఈజ్ బై ద బాక్స్, ఐఎమ్ స్టాండింగ్ బై ద వాల్, ద కార్ ఈజ్ పార్క్డ్ బై ద షాప్ అంటే దగ్గర,
పక్కన, ఆ మీనింగ్లో బై అనొచ్చు. బై యూ అని కూడా అనొచ్చు, అంటే నీ వల్ల, నీ ద్వారా, దాన్ని కూడా బై యూ. లైక్ ఈ షీ కేమ్ టు మీ బై బస్, అంటే బస్సు ద్వారా వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ అనదర్ మీనింగ్ ఫర్ బై, తన ద్వారా వచ్చింది, బై. నెక్స్ట్ త్రూ. త్రూ అంటే ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ లోపటించి వెళ్ళేటప్పుడు మనం దాన్ని త్రూ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఒక హోల్ ఉంది, ఆ హోల్ నుంచి ద చైల్డ్ ఆర్ ద బాయ్ ఈజ్ పాసింగ్ త్రూ ద బాక్స్. సపోజ్ విండో ఉంది, విండో నుంచి మీరు ఏదో వేస్తున్నారు, విండో అదొక హోల్, ఇట్స్ అ గ్యాప్, రైట్? పాస్ ద పెన్ త్రూ ద విండో. ద బాయ్ ఈజ్ పాసింగ్ త్రూ ద బాక్స్. ఏదైనా ఒక హోల్ ద్వారా వెళ్ళేటప్పుడు మనం దాన్ని త్రూ అనాలి. లైక్ పాస్ ద థ్రెడ్ త్రూ ద నీడిల్ ఆ హోల్ నుంచి థ్రెడ్ పాస్ చేయండి. సో ఏదైనా హోల్, ఏదైనా రంధ్రం నుంచి ఏదైనా మనం వేసేటప్పుడు చెయ్యి వేయడం అన్నా, ఏదైనా వస్తువు వేయడం అన్నా, లైక్ మనమే ఒక వాల్ ఉంది, ఆ వాల్లో పెద్ద హోల్ ఉంది, ఐఎమ్ పాసింగ్ త్రూ ద టనల్ అని అంటాము. టనల్ లోపటి నుంచి బండులు వెళ్తుంటాయి, అయితే ఏమనాలి? అదొక హోల్, అందులో నుంచి మనం వెళ్తున్నాం, దాని ద్వారా వెళ్తున్నాం, కాబట్టి ఐఎమ్ డ్రైవింగ్ త్రూ ద టనల్, ఐఎమ్ పాసింగ్ త్రూ ద టనల్ అలా అనాలి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ త్రూ. బై అంటే టూ మీనింగ్స్, ఒకటి పక్కన ఉన్నట్టు అనొచ్చు, లేకపోతే ద్వారా అని కూడా అనొచ్చు. బస్సు ద్వారా వచ్చింది, నీ ద్వారా వచ్చింది, బై యూ, బై బస్ అలా కూడా అనొచ్చు. లేదంటే పక్కన ఉన్నామంటే బై ద వాల్, బై ద బాక్స్, బై మై సిస్టర్ అలా కూడా అనొచ్చు. బై త్రూ. అండర్స్టూడ్ మా? ఓకే, నెక్స్ట్ సిన్స్ అంటే ఒక టైం ప్రిపోజిషన్. అంటే సిన్స్ 9 o'clock, సిన్స్ 7 o'clock, సిన్స్ 3 weeks, సిన్స్ 5 years, అది సిన్స్. అంటే అప్పటి నుంచి, ఆ కాలం నుంచి, అది సిన్స్. అదే పాస్ట్ అంటే సపోజ్ ఇక్కడ ఈ బాల్ ఉంది, ఓకే, ఈ బాల్ ఏమైతే ఉందో ఇది అలానే ఉంది, కానీ ఈ బాల్ చూస్తే ఇది మూవ్ అవుతుంది, ఇట్లా అని వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. సో కొన్నిసారి మనం బస్ స్టాప్లో నించుంటాం, ఎవరో ఫాస్ట్గా వెళ్ళిపోయారు, మనం ముందించని అంటాము. లేకపోతే కొన్నిసారి మనం ఆడేటప్పుడు బాల్ మనం ముఖం దగ్గర నుంచి వెళ్తుంది, కానీ మనకి తాకకుండా నేరోలీ మిస్ అయిపోయి వెళ్తుంది. సో ఇవన్నీ ఎట్లా చెప్పాలంటే పాస్ట్ అని యూజ్ చేసి చెప్పాలి. ద రెడ్ బాల్ వెంట్ పాస్ట్ ద బ్లూ బాల్, అంటే ఆ బ్లూ బాల్ ముందుంచి రెడ్ బాల్ పోయింది. హీ వెంట్ పాస్ట్ మీ. ఈ పాస్ట్ అంటే మన ఫ్యూచర్, ప్రజెంట్, పాస్ట్, ఆ పాస్ట్ కాదు, ఇది ప్రిపోజిషన్ పాస్ట్, ముందు నుంచి అని అర్థం. ఇప్పుడే నా ముందుంచే పోయాడు అంటాము. హీ వెంట్ పాస్ట్ మీ జస్ట్ నౌ అని అనాలి, అంటే నా ముందుంచే వెళ్ళాడు, అది ఇంత నా ముఖం ముందుంచి ఇట్లా వెళ్ళింది. ద బాల్ వెంట్ పాస్ట్ మై ఫేస్, నా ముఖం ముందు నుంచి వెళ్ళింది, కానీ నాకు తాకలేదు, జస్ట్ వెళ్ళింది. మస్కిటో కూడా కావచ్చు. ద మస్కిటో వెంట్ పాస్ట్ మై ఫేస్. సో పాస్ట్ అంటే ముందు నుంచి, ఇట్స్ కాల్డ్ పాస్ట్. అండర్స్టూడ్? ఓకే. సో అపాన్ అండ్ ఓవర్. సో అపాన్ అంటే ఇప్పుడు సోఫా ఉంది, సోఫా పైన ఉంటే అపాన్. సో ఇప్పుడు ఏమనాలంటే జనరల్లీ ఇప్పుడు షెల్ఫ్ అన్నా సోఫా అన్నా, ఇప్పుడు అదొక సర్ఫేస్ అండి. ఇప్పుడు సోఫా ఉంది, సోఫాలో కూర్చుంటుంది, పిల్లి ఉంది ఇప్పుడు సోఫా పైన. అయితే అంటే ఆ సోఫా పైన ఒక సర్ఫేస్ ఉంది, అంటే కొంచెం ఏరియా పైన అది కూర్చుంది. సో అట్లా ఏరియాని ఆక్యుపై చేసి ఉండేటప్పుడు మనం అపాన్ అని అనొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాట్ ఈస్ అపాన్ ద సోఫా. ప్లేస్ ఇట్ అపాన్ ద షెల్ఫ్ అని అంటాము. అంటే ఆ ఐటమే ఎట్లా ఉందంటే షెల్ఫ్లో పెట్టేటప్పుడు అది షెల్ఫ్లో కొంచెం జగ తీసుకుంటుంది అనమాట.
కొంచెం ఏరియా, సర్ఫేస్ ఏరియా తీసుకుంటుంది. అట్లాంటి కొంచెం అంటే దానిపైన పెడుతున్నాము అండ్ దానిపైన పెట్టేటప్పుడు అది కొంచెం ఏరియా కూడా తీసుకుంటుందంటే అప్పుడు అపాన్ అని చెప్పాలి. 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఇది మీరు తీసుకోవచ్చు, ద క్యాట్ ఈజ్ అపాన్ ద సోఫా, ఇంకోటి ప్లేస్ ఇట్ అపాన్ ద షెల్ఫ్ అని అంటాము. సో అపాన్ అంటే మనకన్నా లెవెల్లో పైకి ఉంది, ఆ పైన పెట్టేటప్పుడు అది కొంచెం జగ కూడా తీసుకుంటుంది అంటే అప్పుడు అపాన్ అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఓవర్. అంటే ఇప్పుడు బాక్స్ ఉంది, ఆ బాక్స్ పైనుంచి జంప్ చేసిపోతున్నాము. కొన్నిసారి గోడ దుంకి వస్తాము, అయితే జంప్ ఓవర్ ద వాల్ అని అంటాము. ఇక్కడ ఏం చేస్తున్నారు, ద చైల్డ్ ఈజ్ జంపింగ్ ఓవర్ ద బాక్స్ అంటే బాక్స్ పైనుంచి. అలానే వాల్ పైనుంచి జంప్ చేసి రా, జంప్ ఓవర్ ద వాల్. సో ఓవర్ అంటే పైనుంచి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కింద కూర్చుని ఉన్నాను, నా తలపై నుంచి ఏరోప్లేన్ పోయింది. సో ద ప్లేన్ పాస్డ్ ఓవర్ మై హెడ్, క్లౌడ్స్ పాస్డ్ ఓవర్ మై హెడ్. సో నా పైనుంచి పోయింది, దాన్ని ఓవర్ అంటాము. గాట్ ఇట్? ఓకే, ఇప్పుడు ఈ ప్రిపోజిషన్స్లో మీకు ఏం డౌట్స్ ఉన్నాయి చెప్పండి. ఫ్రమ్ టు అర్థమైందా? ఆఫ్ అంటే అర్థమైంది కదా, తనది. ఫార్ అంటే కోసం. బై అంటే ద్వారా అన్న కావచ్చు, పక్కన అన్న కూడా కావచ్చు. రైట్, 2 మీనింగ్స్ ఉన్నాయి. ఓకే, 2 మీనింగ్స్ అర్థమైందా మీకు? ఒక బై ఏమో లైక్ హీ స్టాండింగ్ బై మై సిస్టర్ అంటే నా సిస్టర్ పక్కన ఉన్నాడు. షీ కేమ్ బై బస్ అంటే బస్సులో వచ్చింది, బస్ ద్వారా వచ్చింది, అలా కూడా అనొచ్చు. అది 2 యూజెస్ ఆఫ్ బై. త్రూ అంటే ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ నుంచి ఏదైనా వస్తువు పోయేటప్పుడు మనం త్రూ అనాలి. లైక్ ఈ ఎగ్జాంపుల్లో బాక్స్ ఉంది, టనల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు నేను, లైక్ పాసింగ్ త్రూ ద టనల్. లేదంటే విండో ఎగ్జాంపుల్ కూడా, లైక్ త్రో ద పెన్ త్రూ ద విండో అని అనాలి, అవుట్ ఆఫ్ ద విండో అని అనకూడదు. మనం బయటికే అని తెలుగులో అంటాం, మనం కూడా త్రో ఇట్ అవుట్ ఆఫ్ ద విండో అంటాం, కాదు, త్రో ఇట్ త్రూ ద విండో అనాలి. ఓకే, ఇప్పుడు బ్యాంక్లో వెళ్తాం, కౌంటర్స్ ఉంటాయి కింద, జస్ట్ ఉట్టి చేయి మాత్రమే పెట్టొచ్చు మనం అక్కడ. సో అప్పుడు కూడా ఏమంటాము, పాస్ త్రూ ద కౌంటర్ అని అంటాం. అంటే ఆ హోల్ ఉంటుంది, ఆ హోల్లో జస్ట్ మనం చేయి మాత్రమే పెట్టగలుగుతాం. అలానే నీడిల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, లైక్ థ్రెడ్ పాస్ ద థ్రెడ్ త్రూ ద నీడిల్. ఓకే, నెక్స్ట్ సిన్స్. అంటే ఇది ఒక టైం ప్రిపోజిషన్, లైక్ ఆ టైం నుంచి 6 o'clock నుంచి 7 o'clock నుంచి 8 నుంచి అంటే సిన్స్ అనాలి. ఒక టైం, ఆ టైం నుంచి అంటే సిన్స్. పాస్ట్ అంటే ముందు నుంచే. అపాన్ అంటే మన పై కొంచెం దేనిపైన ఒక లెవెల్లో మన పైకి ఉండాలి, ప్లస్ అది కొంచెం జగ కూడా తీసుకుంటున్నట్టుంటే అప్పుడు అపాన్ అని చెప్పాలి. లైక్ ఈ క్యాట్ ఎగ్జాంపుల్. ఇంకోటి షెల్ఫ్ ఎగ్జాంపుల్, ప్లేస్ ఇట్ అపాన్ ద షెల్ఫ్, ప్లేస్ ఇట్ అపాన్ ద టేబుల్. అంటే ఆ టేబుల్ పైన పెట్టేటప్పుడు టేబుల్ నుంచి కొంచెం జగ కూడా తీసుకుంటుంది. అట్లాంటిది ఏదో వస్తువు పెడుతున్నప్పుడు అపాన్ అని చెప్పాలి. మామూలుగా యాపిల్ ఉందనుకోండి, ప్లేస్ ఇట్ ఆన్ ద టేబుల్ అని చెప్పొచ్చు. సపోజ్ బిగ్ బౌల్ ఉంది, ప్లేస్ ఇట్ అపాన్ ద టేబుల్ అని చెప్పాలి, ఎందుకంటే ఆ బౌల్ పెట్టేటప్పుడు అది కొంచెం జగ కూడా తీసుకుంటుంది కదా. అట్లా వస్తువులకు తగినట్టు ఆన్ చెప్పాలా, అపాన్ చెప్పాలా అనేది మనం నిర్ణయించి చెప్పాలి. ఓవర్ అంటే పైనుంచి, లైక్ జంపింగ్ ఓవర్ ద బాక్స్, జంపింగ్ ఓవర్ ద వాల్, జంపింగ్ ఓవర్ మై హెడ్. క్లౌడ్ ఎగ్జాంపుల్, క్లౌడ్స్ ఆర్ పాసింగ్ ఓవర్ మై హెడ్, ప్లేన్ ఈస్ పాసింగ్ ఓవర్ మై హెడ్, అలాంటివి. సో దీస్ ఆర్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ ఆన్ ద 4th slide. నియర్ అంటే దగ్గర, ఫార్ అంటే దూరం. అలానే ఇవి 2 చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్. ఆఫ్ అండ్ అవుట్ ఆఫ్. ఆఫ్ అండ్ అవుట్ ఆఫ్ ఏంటంటే, సపోజ్ ఒక బాక్స్ ఉంది, క్లోజ్డ్ ఉంది ఆ బాక్స్, సడన్గా అందులో నుంచి బయట ఏదో వచ్చింది, అయితే ఇట్ కేమ్ ఆఫ్ ద బాక్స్ అని అనాలి. సపోజ్ అవుట్ ఆఫ్ అని ఉంది అంటే మనం తీస్తున్నాము, మీరు తీస్తున్నారు బాక్స్ నుంచి, మీరు బయట తీస్తున్నారు, అప్పుడు ఐఎమ్ టేకింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. తనంతనే అదే బయటికి వచ్చినప్పుడు ఆఫ్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో కొన్ని బొమ్మలు ఉంటాయి మనకి, ఆడుతున్న అవే పార్ట్స్ విడిగా పడిపోయింది అంటాము, ఇట్ కేమ్ ఆఫ్, ఇట్ ఫెల్ ఆఫ్, ఇట్ స్ప్లిట్ ఆఫ్,
ఇట్ జంప్డ్ ఆఫ్ అంటే తనే అదే వచ్చేసినప్పుడు ఆఫ్, మనం తీస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ అని అనాలి. ఐఎమ్ టేకింగ్ ద గిఫ్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే మీరు తీస్తారు గిఫ్ట్ బాక్స్ నుంచి కాబట్టి అవుట్ ఆఫ్. గాట్ ఇట్? ఓకే, నెక్స్ట్ ఇంటూ. ఇంటూ అంటే ఏంటి? బాక్స్ లోపటికి వెళ్తుంది. మరి ఆన్ టు అని కూడా ఉంది. ఆన్ టు అంటే అది బాక్స్ దగ్గరికి వెళ్తుంది కానీ బాక్స్ పైకి వెళ్తుంది ఇలా. అంటే ఇప్పుడు క్యాట్ ఉంది, గోడ ఉంది, అది ఏం చేస్తుంది? కింద నుంచి జంప్ చేసి గోడ పైన పోయి కూర్చుంటుంది. అయితే దాన్ని ఆన్ టు అనాలి. ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద వాల్ అంటే జంప్ కూడా చేసింది, చేసి వాల్ పైన ఆన్ ద వాల్ కూర్చుంది, అప్పుడు అది ఆన్ టు. గాట్ ఇట్? ఇంటూ ఆన్ టు. ఓకే, ఇంటూ అంటే లోపలికి, ఆన్ టు అంటే జంప్ చేసి సర్ఫేస్ పైన పోయి పైకి కూర్చోవడంని ఆన్ టు అనాలి. అబోర్ట్. అబోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా షిప్ అన్నా, బస్ అన్నా, లేకపోతే ట్రైన్ అన్నా, ఏదైనా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఓకే, ఏదైనా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎవరన్నా ప్రయాణిస్తున్నప్పుడు లేకపోతే అది ఎక్కినప్పుడు మనం అబోర్డ్ అని చెప్పాలి. షీ ఈజ్ ఆన్ ద షిప్ అని అనకూడదు, షీ ఈజ్ అబోర్డ్ ద షిప్ అని అనాలి. దే ఆర్ అబోర్డ్ ద బస్, దే ఆర్ అబోర్డ్ ద ప్లేన్, నాట్ ఆన్ ద ప్లేన్ ఆర్ ఇన్ ద ప్లేన్, దే ఆర్ అబోర్డ్. ప్రయాణిస్తున్నప్పుడు ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ప్రయాణిస్తున్నప్పుడు అబోర్డ్ అనాలి. గాట్ ఇట్? సపోజ్ అది మీ ప్రైవేట్ కార్ ఉందనుకోండి, అప్పుడు అబోర్డ్ అనాల్సిన అవసరం లేదు, ఇన్ ద కార్ అని అనొచ్చు. గెట్ అబోర్డ్ ద షిప్ అని అనాలి, కానీ గెట్ ఇన్ ద కార్ అని అనాలి. అలా కార్ మీద అయితే అర్థమవుతుందా మీకు? ఒక బిగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లైక్ బస్, ట్రైన్, షిప్, ప్లేన్, అప్పుడు అబోర్డ్ అనాలి. మామూలుగా మనవి ప్రైవేట్ ఓన్డ్ వెహికల్స్ ఉన్నప్పుడు ఇన్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ డౌన్ ఫ్రమ్ అంటే పైనుంచి కిందికి. హీ ఈస్ జంపింగ్ డౌన్ ఫ్రమ్ ద వాల్, హీ ఈస్ క్లైంబింగ్ డౌన్ ఫ్రమ్ ద వాల్. పైనుంచి కిందికి, డౌన్ ఫ్రమ్. ఓకే, డౌన్ కూడా ఒక ప్రిపోజిషనే, ఫ్రమ్ కూడా ఒక ప్రిపోజిషనే, కానీ రెండు కలిసి వచ్చేటప్పుడు మీనింగ్ చూడండి, పైనుంచి కిందికి అన్నట్టు. దట్ ఈస్ ద మీనింగ్. గాట్ ఇట్? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ యాట్. యాట్ ఎక్కడ వాడాలి ఫస్ట్ చెప్తాను, ఆ పిక్చర్ మీకు తర్వాత అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు మన గేట్ దగ్గర ఎవరు ఉన్నారు, గేట్ వద్ద ఎవరు ఉన్నారు, డోర్ దగ్గర ఎవరు ఉన్నారు అంటాము. అయితే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. హీ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్, షీ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద డోర్ అలానే అనాలి. అంటే డోర్ వద్ద, వాళ్ళు డోర్ పక్కన లేరు, డోర్ లోపట లేరు, డోర్ బయట లేరు, డోర్ పైన లేరు, ఆన్ కాదు, ఇన్ కాదు, అది ఆఫ్ కాదు, టు కాదు, అదొక యాట్. షీ స్టాండింగ్ యాట్ ద గేట్, షీ స్టాండింగ్ అట్ మై డోర్ అంటే తన వద్ద. అలా ఇప్పుడు టేబుల్ ఉంది, టేబుల్ దగ్గర ఉంది, అది ద బాల్ ఈజ్ అట్ ద టేబుల్స్ అంటే టేబుల్ కింద, టేబుల్ కాల్ దగ్గర, అట్లా ఆ మీనింగ్ వస్తుంది. అన్నమాట క్లియర్గా చెప్పాము, బట్ యాట్ అది ఒక అబ్స్ట్రాక్ట్ ప్రిపోజిషన్ అనమాట. ఆ పొజిషన్ని డిఫైన్ చేయలేము మనం, వీ కెన్ ఓన్లీ ఫీల్ ఇట్. అది ఒక అబ్స్ట్రాక్ట్ ప్రిపోజిషన్ అంటాము. సో యూ లెర్న్ దీస్ ఎగ్జాంపుల్స్, ఫ్రమ్ దేర్ యూ కెన్ డిరైవ్ ద మీనింగ్ వేర్ ఇట్ క్యాన్ బి యూస్డ్. గోయింగ్ ఫార్వర్డ్ మనం యాట్ని కొన్ని టైమ్స్లో కూడా యూజ్ చేస్తాము, కొన్ని టైమ్ అండ్ ప్లేసెస్లో. అది ఎలా అని కూడా నేను మీకు నేర్పిస్తాను. ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి దట్ షీ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్, షీ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద డోర్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ యూజ్ చేయాలి. యాట్ అంటే తన వద్ద అని అర్థం. ఓకే, అలానే ఆపోజిట్. ఆపోజిట్ అంటే మీకు తెలుసు, తన ముందు. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, దిస్ ఈజ్ ఆపోజిట్ అంటే స్ట్రైట్ టు స్ట్రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేస్ మీ ఫేస్ అవుతున్నప్పుడు అది ఆపోజిట్. ఓకే, నేను మీరు ఒక లైన్లో నించున్నాం, అప్పుడు అది ఇన్ ఫ్రంట్ ఆఫ్. అర్థమైందా మీకు డిఫరెన్స్? మీరు కూడా నన్ను ఫేస్ చేస్తుంటే ఆపోజిట్. మీరు ఒకటే సైడ్ ఫేస్ చేస్తున్నారు, నేను మీ వెనకాల నించున్నాను క్యూలో, అప్పుడు మీరు నా ముందున్నారు, అది ఇన్ ఫ్రంట్ ఆఫ్. గాట్ ఇట్? ఓకే, స్టార్ట్ రైటింగ్ దీస్ ప్రిపోజిషన్స్.
Once you are done, get back to me. Any doubts in this slide? Did you understand the positions of all these words? ఇలా మీకు ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఏంటంటే ఆన్ టు డౌన్ ఫ్రమ్ అబోర్డ్ ఆపోజిట్ యాట్, మిగతా అంటే నియర్ ఫార్ ఆఫ్ అవుట్ ఆఫ్, ఇవన్నీ సమ్వాట్ ఈజియర్. ఇది కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అన్నమాట. ఇవి నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి పొజిషన్స్ మీ లాంగ్వేజ్లో. మీరు యాజ్ వి ప్రోగ్రెసివ్లీ గో ఇన్ టు ద క్లాసెస్, ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. Oh, nice, very good. Okay, so this is the next set of words. So around అంటే ఏంటి? ఆ బాక్స్కి చుట్టుతుని, దాన్ని అరౌండ్ అంటారు. అదే అమాంగ్ అంటే ఇప్పుడు చూడండి, అన్ని కలర్స్ ఒకటి ఉంది. ఒక బాల్ కలర్ ఏం కలర్ ఉంది? ఓకే, సో అంటే ద రెడ్ బాల్ ఈజ్ అమాంగ్ ద బ్లాక్ బాల్, అంటే వాళ్ళ మధ్యలో. ఇప్పుడు స్టూడెంట్స్ మధ్యలోనే ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉన్నాడు. అయితే ఏమంటాం? మీ మధ్యలోనే ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉన్నాడు, మీ మధ్యలోనే ఒక లీడర్ ఉన్నాడు. అంటే అమాంగ్ యూ, దేర్ ఈజ్ అ లీడర్ అమాంగ్ యూ, దేర్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అమాంగ్ యూ, దేర్ ఈజ్ అ రెడ్ బాల్ అమాంగ్ ద బ్లాక్ బాల్స్. మీలోనే అని అర్థం. ఒక 4-5 ఎక్కువ ఉండేటప్పుడు అందులో నుంచి ఒకటి మాత్రం ఉండేటప్పుడు అప్పుడు అమాంగ్ అని అనాలి. ఓకే, ఎస్. నెక్స్ట్, ఈ పొజిషన్ని అగెయిన్స్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకటేమో స్ట్రైట్ ఉంది, ఒకటేమో దానిపైన పడుతున్నట్టు ఉంది. ఇప్పుడు ఈ పొజిషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాము? నిచ్చెన ఉంది, నిచ్చెన ఎలా పెడతాము గోడకి? ప్లేస్ ద ల్యాడర్ అగెయిన్స్ట్ ద వాల్ అని అనాలి. ఓకేనా? ఎందుకంటే నిచ్చెన కూడా మనం ఇలానే పెడతాం కదా, స్లాంటింగ్ పెడతాము. సో అట్లా స్లాంటింగ్ పెట్టేవన్నీ అగెయిన్స్ట్ అని అనాలి. యాక్చువల్ అగెయిన్స్ట్ అంటే ఎదురుగా, ఎదిరిస్తుని అని అర్థం. ద బ్రిటిషర్స్ ఫాట్ అగెయిన్స్ట్ ఇండియన్స్ అట్లా కూడా అంటారు. అంటే ఎదిరించిందని అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నావు అట్లా కూడా అంటాం. సో యాక్చువల్ మీనింగ్ అయితే అదే, అగెయిన్స్ట్ అంటే ఎదురుగా. కానీ ఇక్కడ ప్రిపోజిషన్గా పొజిషన్స్గా మాట్లాడేటప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నాం అంటే ఇక్కడ ఎట్లా అంటే ఏదో ఆ నిచ్చెన గోడను ఎదిరిస్తున్నట్టు, ఇప్పుడు ఆ బాల్ ఏమో గోడను ఎదిరిస్తున్నట్టు, కొంచెం ఆ మీనింగ్లో మాట్లాడతారు. బట్ దట్ ఈస్ జస్ట్ టు బి రిమెంబర్డ్, టు బి అండర్స్టూడ్ అట్ అన్ అబ్స్ట్రాక్ట్ లెవెల్. Anything that is slanting against a rigid solid object, we call it against. Like ladder, place the ladder against the wall, place the plank against the wall. అంటే ఒక పెద్ద వుడెన్ ప్లాంక్ ఉంది, దాన్ని కొంచెం ఇలా స్లాంట్ చేసి పెడుతున్నాను గోడకి, దాన్ని అగెయిన్స్ట్ అనాలి. ఓకేనామా? ఓకే. అబౌట్ అంటే మీరు దారం కట్టి ఇప్పుడు ఏదో ఇట్లా రాయి తిప్పుతాం కదా, అప్పుడు ఏమనాలి? ఇప్పుడు ఆ రాయి తిరుగుతుంది, ఆ రాయికి సెంటర్ ఆఫ్ ద సర్కిల్కి ఒక అటాచ్మెంట్ ఉంది, ఒక థ్రెడ్ ఉంది కదా. సపోజ్ ఆ అటాచ్మెంట్ లేకపోతే మనం అరౌండ్ అనేవాళ్ళం ఇలా. కానీ ఇక్కడ ఏంటి? ఒక అటాచ్మెంట్ కూడా ఉంది. సో ఇట్లా అటాచ్మెంట్ ఉండేటప్పుడు మనం దాన్ని అబౌట్ అనాలి. ద స్టోన్ ఈజ్ గోయింగ్ అబౌట్ మీ అని అంటాము. అంటే అర్థం ఏంటంటే స్టోన్ రౌండ్గా పోతుంది నా చుట్టూ, కానీ స్టోన్కి నాకు కూడా ఏదో కనెక్షన్ ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము సర్కస్లో చూస్తుంటాము, ఇట్లా హార్స్ పైన ఇట్లా మనం కూర్చుని ఆడాల్సింది ఉంటాయి, అవి కనెక్టెడ్ ఉంటాయి సెంటర్కి. సో ఐఎమ్ గోయింగ్ అబౌట్ ద సెంటర్ అని అంటాము. అంటే నేను హార్స్ పైన కూర్చున్నాను, రౌండ్గా వెళ్తున్నాను, కానీ నాకు సెంటర్కి ఏదో కనెక్షన్ ఉంది, అప్పుడు నేను అబౌట్ అనాలి. గాట్ ఇట్? ఓకే, ద స్టోన్ ఈజ్ గోయింగ్ అబౌట్ మీ. యాక్చువల్ అబౌట్ మీ మనం జనరల్ ఎలా అబౌట్ వాడతాము? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ, నీ గురించి అలా వాడతాం అబౌట్. సో అదొక ఫస్ట్ యూసేజ్, మీ గురించి.
ఇంకొక యూసేజ్ నేను ఇప్పుడు చెప్పేది. ఇది ఒక పొజిషన్ యూసేజ్, అదొక సిచ్యువేషన్ యూసేజ్, ఇదొక పొజిషన్ యూసేజ్. ఇది పొజిషన్ అంటే తిరుగుతున్నట్టు, కానీ సెంటర్తో ఏదో అటాచ్మెంట్ కూడా ఉంటుంది, ఒక ఫిజికల్ అటాచ్మెంట్ ఉంటుంది. అర్థమైందమ్మా? రైట్, దోస్ ఆర్ ద టూ డిఫరెన్సెస్. ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ యు ఆర్ వెల్కమ్ టు ఆస్క్ మీ, ఐ డెఫినెట్లీ క్లారిఫై. ఓకే, సో డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ ఫోర్? అరౌండ్, అమాంగ్, అమాంగ్లో ఏమైనా డౌట్స్ ఉందా? అమాంగ్ అంటే మన మధ్యలో ఒకడు, అలా సిచ్యువేషన్స్కి అమాంగ్ యూస్ చేయాలి. అగెయిన్స్ట్ అంటే స్లాంటింగ్గా ఏదైనా మనం పెడుతున్నప్పుడు అగెయిన్స్ట్ అనాలి. అబౌట్ అంటే రెండు ఉన్నాయి, ఒకటి మీ గురించి చెప్పే అబౌట్, ఇంకొక అబౌట్ ఏంటంటే తన చుట్టే, కాకపోతే అటాచ్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు అరౌండ్లో అటాచ్మెంట్ లేదు, అబౌట్లో ఉంటుంది అంతే. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సన్ ఉంది, ఎర్త్ ఉంది. ఎర్త్ ఏమో సన్ చుట్టూ తిరుగుతుంది. అయితే నేను ఇప్పుడు అరౌండ్ ద సన్ అని చెప్పాలా, అబౌట్ ద సన్ అని చెప్పాలా? అదే ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది, దాన్ని అరౌండ్ ద సన్ అని అనాలా, అబౌట్ ద సన్ అని అనాలా? కాదు, అబౌట్ అంటే కనెక్షన్ ఉందా ఏమైనా సన్కి ఎర్త్కి? మరి అబౌట్ అనకూడదు, అరౌండ్ అనాలి. అలా కనెక్షన్ ఉంటే అబౌట్. ఇప్పుడు నేను చూపించే ఎగ్జాంపుల్, ఆ అబ్బాయి దారం పట్టుకుని రాయితో తిప్పుతున్నాడు, ఒక కనెక్షన్ ఉంది. ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడ కూడా కనెక్షన్ ఉంది, అప్పుడు అబౌట్, లేదంటే అరౌండ్ అది. ఓకేనా? అర్థమైందమ్మా? అలానే మూన్కి ఎర్త్కి ఏమంటారు? అబౌట్ అంటారా, అరౌండ్ అంటారా? మూన్ మళ్ళీ అరౌండ్ కదా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు అర్త్ ఉంది కదా, అర్త్ కూడా తానంతనే తిరుగుతూనే ఉంటుంది. అంటే సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతుంది, కానీ అర్త్ కూడా తిరుగుతూనే ఉంటుంది కదా, అందుకే మనకి డే అండ్ నైట్ ఉంటుంది. అప్పుడు దాన్ని ఏమన్నాలంటే, అర్త్కి ఒక యాక్సిస్ ఉంటుందని అంటాము. యాక్సిస్ అంటే సెంటర్ ఆఫ్ ద అర్త్ని యాక్సిస్ అంటాము, ఆ లైన్ని, సెంటర్లో ఉన్న లైన్ని యాక్సిస్ అంటాము. సో అది ఇప్పుడు యాక్సిస్తో తిరుగుతుంది, అది అర్త్ తన యాక్సిస్ పైన తిరుగుతుంది అంటాము. దాన్ని అబౌట్ ద యాక్సిస్ అనాలి, అరౌండ్ అనకూడదు. ఎందుకంటే అర్త్ తన యాక్సిస్లో తిరిగేటప్పుడు దాని సెంటర్కి అది ఆబ్వియస్లీ కనెక్టెడ్ ఉన్నట్టే కదా, తన యాక్సిస్ తన లోపటే ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు ఒక బాల్ ఉంది, మీరు ఇట్లా నేలపైన పెట్టి చేతులతో ఇట్లా తిప్పితే తిరుగుతూనే ఉంటుంది బాల్. అప్పుడు ఏమనాలి? ద బాల్ ఈజ్ రొటేటింగ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ అని అనాలి. అంటే తన యాక్సిస్ పైన అది తిరుగుతుంది అని అంటాము. యాక్సిస్ ఎప్పుడు బాడీ లోపలనే ఉంటుంది కదా. యాక్సిస్ అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ ద బాడీ. సో సెంటర్ ఆఫ్ ద బాడీ లోపలనే ఉంటుంది కదా, అంటే కనెక్షన్ ఉన్నట్టే కదా. అందుకని అట్లాంటి కేసెస్కి ఎర్త్ తన యాక్సిస్ పైన తిరగడం అన్నా, బాల్ని మనం తిప్పించడం అన్నా, అవన్నీ, లేకపోతే ఈ అబ్బాయి ఇట్లా దారంతో రాయి తిప్పడం, ఇవన్నీ అబౌట్ అనమాట. మామూలుగా తిరుగుతుంది, లైక్ ఈ అమ్మాయి తిరుగుతుంది బాక్స్ చుట్టూ, లేకపోతే ఎర్త్ తిరుగుతుంది సన్ చుట్టూ, మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, ఇవన్నీ అరౌండ్ అనాలి. ఓకే, ఆల్ రైట్. సో నెక్స్ట్ బినీత్. బినీత్ అంటే ఇక్కడ చూడండి, రాయి ఉంది, గ్రౌండ్ ఉంది. రాయికి గ్రౌండ్కి మధ్యలో ఉన్న గ్యాప్లో కొన్ని పురుగులు ఉంటాయి. అయితే మనం బినీత్ ద రాక్ అని అనాలి. దాన్ని మనం అండర్ ద రాక్ అని అనలేము, ఎందుకంటే అండర్ అంటే కొంచెం స్పేస్ ఉండాలి. లైక్ టేబుల్ కింద అండర్ అంటున్నామంటే ఒక స్పేస్ ఉంది అనొచ్చు. కానీ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో రాయి ఉంది, రాయి కింద ఏమైనా స్పేస్ ఉందా? లేదు, ఇమీడియట్లీ గ్రౌండ్ ఉంటుంది. కానీ వాడు రాయి తీసి చూస్తున్నాడు, అంటే ఏం చూస్తున్నాడు? బినీత్ ద రాక్ ఏముందని చూస్తున్నాడు. సో దీన్ని బినీత్ అంటాము. ఓకే, జనరల్లీ రాక్కి బినీత్ ద రాక్, లైక్ బినీత్ ద బ్లాంకెట్. మనం బ్లాంకెట్ వేసుకొని కప్పుకొని పండుకుంటున్నాము, నేను బ్లాంకెట్ కింద ఉన్నాను అంటాము. అంటే ఏంటి? బ్లాంకెట్ లోపట ఉన్నాను. బ్లాంకెట్ లోపట అంటే బినీత్ ద బ్లాంకెట్, బినీత్ ద బెడ్షీట్. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్షీట్ వేసి ఉన్నారు మీరు, లోపల ఏమైనా పురుగులు ఉందా, ఏమైనా ఉందా అని చూడమంటారు. చెక్ బినీత్ ద బెడ్ అని అంటాము. అంటే బెడ్ కింద చూడండి, రాయి కింద చూడండి, అంటే గ్యాపే లేదు కానీ దాని కింద చూడండి అనేటప్పుడు మనం బినీత్ అనాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు షర్ట్ వేసుకున్నాము, షర్ట్ పైన స్వెటర్ వేసుకున్నాము, స్వెటర్ పైన జాకెట్ వేసుకున్నాము. అప్పుడు ఏంటి, నా జాకెట్ లోపట ఉందంటాము. నా జాకెట్ లోపట ఏముంది, స్వెటర్ ఉంది. స్వెటర్ లోపట షర్ట్ ఉంది. దీన్ని బినీత్ అనొచ్చు. అంటే దాని కింద ఉంది, కానీ ఆ కింద అంటే ఏమైనా గ్యాప్ ఉందా? ఇప్పుడు టేబుల్కి నేలకి గ్యాప్ ఉంటుంది, అట్లా ఏమైనా గ్యాప్ ఉందా? లేదు. కానీ కింద అని అనేటప్పుడు బినీత్ అనాలి. లేయర్స్, ఎప్పుడైనా లేయర్స్ వచ్చినప్పుడు బినీత్ అంటాం అనమాట. ఇప్పుడు నా జర్కిన్ ఒక లేయర్, స్వెటర్ ఒక లేయర్, నా షర్ట్ ఒక లేయర్. ఒక్కొక్క లేయర్కి నేను బినీత్ అని అంటాను. బినీత్ మై జాకెట్, బినీత్ మై స్వెటర్, బినీత్ మై షర్ట్, అట్లా. ఓకేనమ్మా? అలానే రాక్కి బినీత్ ద రాక్ అని అనాలి. నెక్స్ట్ బిట్వీన్ యు నో, మధ్యలో. వితిన్ అంటే ఆ బౌండరీ లోపలనే, ఆ బౌండరీ లోపలనే ఉంటే దాన్ని వితిన్ అనాలి. అండర్స్టూడ్? బౌండరీ లోపటే ఉంటే దాన్ని వితిన్ అని అనాలి. టువర్డ్స్ అంటే దాని వైపు. ద బాల్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద బ్లాక్ బాల్. ద రెడ్ బాల్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద బ్లాక్ బాల్ అంటే దాని వైపు. వితిన్ అంటే బౌండరీ లోపట, టువర్డ్స్ అంటే వైపు. అంటిల్ ఆ టైం వరకు, అంటే అంటిల్ 6 o'clock వరకు, 5:30 వరకు, 2 సంవత్సరాల వరకు, ఈ వారం అయ్యే వరకు, క్లాసెస్ అయ్యే వరకు, ఒక టైం వరకు, ఆ టైం ఎండ్ అయ్యే వరకు దాన్ని అంటిల్ అంటాము. ఓకే? ఏదైనా ఒక యాక్టివిటీ జరుగుతున్నప్పుడు, లైక్ ఎగ్జామ్ జరుగుతునుంది, మ్యాచ్ జరుగుతునుంది, సినిమా వెళ్తూ ఉంది, షూటింగ్ జరుగుతూ ఉంది, ఏదో ఒక ఇన్సిడెంట్, ఏదో ఒక పని జరుగుతున్నప్పుడు డ్యూరింగ్ అనాలి. ఓకే? I don't know why near came here, but I'm sorry. It's during. Okay? During is nothing but ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు డ్యూరింగ్ అని అనాలి. ఓకే? ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం అన్ని ప్రిపోజిషన్. అరౌండ్ అంటే తన చుట్టూ, అబౌట్ అంటే తన చుట్టే కాకపోతే ఒక కనెక్షన్ కూడా ఉండాలి, అమాంగ్ అంటే తన మధ్యలో ఎవరో ఒకరు, అగెయిన్స్ట్ అంటే స్లాంటింగ్గా ఉన్నట్టు, బినీత్ అంటే కింద కానీ లేయర్స్లో, లైక్ బినీత్ ద రాక్, బినీత్ ద స్వెటర్, బినీత్ ద జాకెట్, అట్లా లేయర్స్లో ఉన్నప్పుడు కింద. బినీత్ అంటే కింద కానీ లేయర్స్లో కింద అన్న మీనింగ్లో చెప్పేటప్పుడు బినీత్ అని చెప్పాలి. బిట్వీన్ అంటే మధ్యలో, వితిన్ అంటే బౌండరీ లోపల, టువర్డ్స్ అంటే తన వైపు, బ్లాక్ బాల్ వైపు, రెడ్ బాల్ వైపు, దాని టువర్డ్స్. అంటిల్ అంటే ఆ టైం వరకు, దాన్ని అంటిల్ అనాలి. ఇవి అన్నమాట మన ఎగ్జాంపుల్స్. ఓకే? అండ్ డ్యూరింగ్ అంటే ఏంటి, ఏదైనా డ్యూరింగ్ ద మీటింగ్, డ్యూరింగ్ ద ఎగ్జామ్, డ్యూరింగ్ ద షూటింగ్, డ్యూరింగ్ ద క్లాస్, ఏదో ఒక పని జరుగుతున్నప్పుడు దాన్ని డ్యూరింగ్ అనాలి. సో దిస్ ఈజ్ డ్యూరింగ్ మా. ఓకే? డ్యూరింగ్ ద క్లాస్, డ్యూరింగ్ ద మ్యాచ్, అవి డ్యూరింగ్ అని. ఇప్పుడు అండర్నీత్ అని ఒక మీనింగ్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ వెరీ సిమిలర్ టు బినీత్. అంటే సపోజ్ లైక్ ఇప్పుడు బ్లాంకెట్ కింద ఉన్నాము, లైక్ ఐఎమ్ అండర్నీత్ ద బ్లాంకెట్, అట్లా అని కూడా అంటారు. దిస్ వెరీ సిమిలర్ టు బినీత్. అగైన్ ఇట్ ఈస్ లైక్ లేయర్, ఒక లేయర్ కింద ఉంది అంటే అండర్నీత్ అని అనవచ్చు. ఓకే? just like beneath. Okay, we will discuss the prepositions in great detail as we go towards classes, not just prepositions, all the parts of speech. For now ఇది ఒక ఫెమిలరైజేషన్ క్లాస్. అంటే ప్రిపోజిషన్స్ అంటే ఈ పదాలని ప్రిపోజిషన్ అంటారని ఒక అవగాహన కోసమే ఈ క్లాసెస్ జరుగుతున్నాయి, అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్వి. డెవలప్మెంట్ సిరీస్ అనే క్లాసెస్లో మనం డీటెయిల్గా ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బాగా డిస్కస్ చేస్తాం అన్నమాట. దేర్ వీ విల్ అండర్స్టాండ్ ద differences for words like beneath, below, under, underneath, up, upon, at, over, alantivi. Okay, you can just write during and underneath. Okay, so now this is very important. I want you to listen very very carefully. In, on, at. In, on, at ela vaadali. In, on, at. సో ఇన్ అండ్ అవుట్ ఫస్ట్ టైంతో ఎట్లా వాడాలని చూస్తాము. ఓకే, విల్ స్టార్ట్ విత్ హియర్. కింద నుంచి చూడండి. స్మాలెస్ట్ అంటే
ఆర్ వెరీ స్పెసిఫిక్ టైం లైక్ 7 AM 12 o'clock 5 PM నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను, అప్పుడు యాట్ అని చెప్పాలి. at 7 PM, at 12 o'clock, at 5. చాలా స్పెసిఫిక్గా మాట్లాడేటప్పుడు యాట్ అని చెప్పాలి. కొంచెం మామూలుగా స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు, యావరేజ్గా చెప్పేటప్పుడు ఆన్ May 7th, ఆన్ మై బర్త్డే, ఆన్ ఫ్రైడే, ఆన్ ద వీకెండ్. అంటే నేను టైం చెప్తున్నాను, స్పెసిఫిక్గానే చెప్తున్నాను, కానీ ఫుల్ డీటెయిల్స్ చెప్పట్లేదు. ఇక్కడ టైంతో సహా చెప్తున్నాను, ఇక్కడ ఓన్లీ డే చెప్తున్నాను, కానీ ఇక్కడ టైం కూడా చెప్తున్నాను. సో టైం వచ్చేటప్పుడు యాట్ వస్తుంది, డే వచ్చేటప్పుడు ఆన్ వస్తుంది. అదే ఇంకా క్లారిటీయే లేదు అనుకోండి, అప్పుడు ఇన్ అని చెప్పాలి. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్గర్ టైం. లైక్ ఇక్కడ చూడండి, లైక్ ఇన్ ద 1980s, ఇన్ ద 1970s, ఇన్ ద మంత్స్ ఆఫ్ జూలై, ఇన్ ద ఫస్ట్ 2 weeks, అలా స్పెసిఫిక్గా లేనప్పుడు ఇన్ అని వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇన్ ఆన్ యాట్ది టైంకి డిఫరెన్సెస్ ఇప్పుడు ఇలా ఉంటుంది. స్పెసిఫిక్గా ఉంటే యాట్, నార్మల్గా స్పెసిఫిక్ కొంచెం అంతగా డీటెయిల్ చెప్పకపోతే ఆన్, అస్సలు స్పెసిఫిసిటీయే లేదు అనేటప్పుడు మామూలుగా జనరల్గా చెప్పేటప్పుడు ఇన్. అండర్స్టూడ్? ఓకే. ఇప్పుడు మీరు ఎలా రాయండి అంటే ఈ పిరమిడ్ ఇలానే రాయండి, ఇన్ ఆన్ యాట్ అని రాయండి, టైం అని రాయండి, ఉట్టి టైం ఎగ్జాంపుల్స్ ఇవే రాయండి. మీరు కీవర్డ్స్ పైన ఉన్నవి కీవర్డ్ లైక్ జనరల్, మోర్ స్పెసిఫిక్, వెరీ స్పెసిఫిక్ అట్లాంటివి మనము యూస్ చేయవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ టైమ్. నౌ లెట్ us డిస్కస్ లొకేషన్. ఓకే, సో లొకేషన్కి వచ్చేటప్పుడు ఇప్పుడు ఇన్ మై హోమ్ అనాలా, యాట్ మై హోమ్ అనాలా, ఆన్ మై హోమ్ అనాలా, ఇన్ ద ఆఫీస్ అనాలా, ఆన్ ద ఆఫీస్ అనాలా, ఈ డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి మనకి. సో ఇప్పుడు లొకేషన్ మీరు నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది ఇన్ ఆన్ యాట్ ఎక్కడ యూస్ చేయాలని. సో యాట్ నుంచి స్టార్ట్ చేస్తాము. చిన్న ప్లేస్ ఉందనుకోండి, లైక్ అడ్రస్సెస్, లైక్ ఏదైనా ఒక చిన్న ప్లేస్ లైక్ స్టోర్, టెంపుల్, షాప్, సో అవి యాట్ అనాలి. ఓకే, సో వెరీ స్పెసిఫిక్, చాలా స్మాలెస్ట్ ప్లేసెస్కి యాట్ అనాలి. లైక్ అడ్రస్, ఏదైనా స్పెసిఫిక్ లొకేషన్, అట్లాంటి వాటికి యాట్ అనాలి. లైక్ at house number 2, at the shop, at the corner, at the temple, అట్లాంటివి యాట్ ఒక స్మాల్ ప్లేస్కి. అదే కొంచెం ఆన్ అంటే ఆన్ లైక్ కొంచెం పబ్లిక్ ప్లేస్ లాగా ఉందనుకో, లైక్ స్ట్రీట్స్ అన్న, అవెన్యూస్, ఏదైనా గలీ, కాలనీ, ఏదైనా ఒక కొంచెం పబ్లిక్ స్పేస్, ఎక్కువ పెద్దగా కాదు, మరీ అంత ఒక షాప్ అంత చిన్నగా కూడా కాకుండా. ఇప్పుడు స్ట్రీట్ అనుకోండి, స్ట్రీట్ ఏంటి, అదొక పబ్లిక్ ప్లేస్, కానీ అదొక సిటీ అంత పెద్ద పబ్లిక్ ప్లేస్ కాదు, అదొక పబ్లిక్ ప్లేస్, కానీ ఒక ఇల్లు అంత చిన్న ప్లేస్ కూడా కాదు. సో అట్లాంటి వాటికి లైక్ ఆన్ అని చెప్పాలి. లైక్ ఆన్ ద స్ట్రీట్, ఆన్ ద లేన్స్, ఓకే, ఆన్ ద కార్నర్, ఆన్ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్, ఓకే, ఆన్ బర్మింగమ్ రోడ్, ఆన్ జేమ్స్ స్ట్రీట్, అట్లా అవి ఆన్ రావాలి. సపోజ్ పెద్ద సిటీ ఉందనుకోండి, సిటీ కంట్రీ అంటే ఇంకా లొకేషన్ అంటే ఇంకా మీరు కన్ను మూసుకొని చెప్పవచ్చు, అది ఇన్ హైదరాబాద్, ఇన్ చెన్నై, ఇన్ ఇండియా, ఇన్ ఆఫ్రికా. ఒక పెద్ద ఏరియా అంటే ఇంకా అది ఇన్నే. అంటే ఇప్పుడు స్టేడియం ఉందనుకోండి, పెద్దది కదా ఏరియా, సో ఇన్ ద స్టేడియం, నాట్ ఆన్ ద స్టేడియం ఆర్ యాట్ ద స్టేడియం. ఓకే, సో నేను యాట్ గురించి మీకు చెప్పాను, లైక్ యాట్ ద గేట్, యాట్ ద డోర్, అలాంటివి కూడా చెప్పాను. ఇక్కడ నేను టైం అండ్ లొకేషన్ గురించి చెప్తున్నాను, అది పొజిషన్ అన్నమాట. యాట్ పొజిషన్స్కి వచ్చేటప్పుడు అలా వస్తుంది, యాట్ టైంకి వచ్చేటప్పుడు ఎలా వస్తుంది, వెరీ స్పెసిఫిక్గా టైం చెప్పేటప్పుడు యాట్ వస్తుంది, లొకేషన్స్ని కూడా మంచిగా డీటెయిల్గా మాట్లాడేటప్పుడు యాట్ వస్తుంది. ఓకే, సో డన్, కంగ్రాట్స్, వీ హ్యావ్ త్రూ ప్రిపోజిషన్స్. I hope you like this class and I hope it has helped you learn many new things, new words, new concepts, and also help you clear your doubts about words that you already know